నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎన్ఎండి ఫారూక్ నెల్లూరులో పర్యటించి నిర్మాణ దశలో ఉన్న అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వక్ఫ్ బోర్డు స్థలంలో ఒక గొప్ప లక్ష్యంతో అంతర్జాతీయ స్థాయి పాఠశాలను నిర్మించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ పాఠశాల ద్వారా పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్య అందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన మహిళల సాధికారత మరియు మైనార్టీల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ఈ స్థలాన్ని కాపాడి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేది చాలా ఆయనకు అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక మంచి ఆలోచన చేశాడు. ఈరోజు కూడా స్కిల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి చంద్రమోహన్ రెడ్డి గారిని పిలిచిపోయాడు. అక్కడ కాళీషావలి దర్గా అది చాలా ఇండియన్ ఫేమస్ దర్గా. అది ఆడ భక్తులంతా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావడం, దూర రాష్ట్రాల నుంచి కూడా విన్నాడు. ఇందాక అడిగాము ఎక్కడి నుంచి వచ్చారంటే నాగ్పూర్ నుంచి వచ్చినామన్నారు దర్గా సందర్శన. అటువంటి వారికి ఈరోజు ఎవరైనా బయట నుంచి వచ్చిన భక్తాగ్రస్తులకు వారికి కనీసం మధ్యాహ్న భోజనం సదుపాయం కలగాలని చెప్పి మధ్యాహ్న భోజన పథకం కనీసం 500 మంది తగ్గకుండా ప్రతిరోజు ఉచితంగా దర్గా తరపు నుంచి భోజనం పెట్టడం అనేది మంచి కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇతర దర్గాల్లో కూడా వచ్చే ఆదాయంతో అక్కడ కూడా ఏర్పాటు చేస్తే పోతుంది. ఎందుకంటే దానికి వచ్చే ఆదాయం ప్రజలకు ఉపయోగించాలి. ఎందుకంటే ఎండోమెంట్ యాక్ట్ ఎట్లుంది దీనికి సేమ్ యాక్ట్ ఉంది, వేరేదేమి లేదు. కొంచెం ఏదో మతపరంగా డిఫరెన్స్ ఉండొచ్చు కానీ వేరే రకంగా లేదు. కాబట్టి ఏ రకంగా అయితే నేను మంచి ఆలోచన వచ్చిందో ఇతర చుట్టుపక్కల కూడా ఎక్కడ ఉన్నాయో అక్కడ కూడా ఇటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కానీ స్కిల్ డెవలప్మెంట్ మేజర్గా ఎక్కువగా ముస్లింల మహిళలు ఎక్కువగా పేదరికం ఎక్కువ ఉంది. వాళ్ళని గుర్తించి వాళ్ళకు స్కిల్ ఉంది, వాళ్ళ కుటుంబ పోషణ సాధికారత కావాలి వాళ్ళకు మహిళల్లో. కాబట్టి మహిళల్లో సాధికారత పెంచడానికి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా చైర్మన్ గారు మహిళా సాధికారత కోసం స్కిల్ డెవలప్మెంట్ చేయండి అని ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది. మనం గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు కూడా కంప్యూటర్ సెంటర్స్ మనమే పెట్టాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2000-2001లో మనమంతా ఆ రోజు కంప్యూటర్ రూమ్లో పోయినాం. అప్పుడు కంప్యూటర్ భూమి ఉండేది. హైదరాబాద్ ఈరోజు ఇన్ని ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారిలో వచ్చినాయి. అప్పుడు బిల్ క్లింటన్ గారు రావడం కానీ, బిల్ గేట్ గారు రావడం కానీ, మహతీర్ మహమ్మద్ గారు మాలిషియా పరిషత్ వారు రావడం కానీ అదంతా కేంద్ర ప్రభుత్వం మీద ఫోర్స్ చేసి వాజ్పేయి గారిని ఒప్పించి మనకు కావాల్సినవన్నీ చేశారు. నిన్ననే ఏళ్ళలో చూశాను పేపర్లో హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీకి చంద్రబాబు నాయుడు గారు 200 ఎకరాలు ఇచ్చారు. 200 ఎకరాలు 50 ఎకరాలు గవర్నమెంట్ చూసుకుంటుందని చెప్తున్నారు. ఆడ హైటేషన్ చేస్తూ ఉన్నారు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కోసం ఇచ్చిన స్థలము మీరు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కే ఖర్చు పెట్టాలి. అదేవిధంగా అజీజ్ కూడా నేను చెప్తాను, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ 5 ఎకరాలు తీసుకుని మిగతాది కమర్షియలైజ్ చేయి. కమర్షియలైజ్ చేసిన తర్వాత ఎందుకంటే దాని ఎయిమ్స్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి మసీదు వాళ్ళకు. ఆ మసీదు ఏదైతే పెద్ద మసీదు ఉందో జామియా మసీదు దాని అభివృద్ధి కోసం పురోభివృద్ధి కోసం చేసిన బాధ్యత ఉంది. ఎందుకంటే వాళ్ళతో కూడా మనకు క్రిటిసైజ్ రాకుండా దాన్ని కంప్రమైజ్ కాంప్లేసి మన ఆస్తులు వగ్గుడు ఆస్తులు కాపాడుకోవాలి. ఇప్పటికే దాదాపు 32,000 ఎకరాలు అన్యక్రాంతం అయిపోయినాయి. పేరుకు మాత్రమే ఉన్నాయి కానీ అన్ని అన్యక్రాంతం అయిపోయి అందరి దుర్మార్గం చేతుల్లో వెళ్ళిపోయినాయి. ఇది కూడా చెప్తున్నాడు కదా, ఈయన లేకపోతే ఇది కూడా వెళ్ళిపోయేది. ఇది కూడా మంచి రిచ్ ల్యాండ్, కాస్ట్లీ ల్యాండ్ దొరకదు. మంచి సెంటర్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్ పెట్టడం అనేది స్వాగతించే విషయం. కాబట్టి అజీజ్ గారికి తోడ్పాటు ఉంటుంది, అందులో సందేహం లేదు. నారాయణ గారు కూడా ప్రామిస్ చేశారు 20 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఇస్తామన్నారు. సంతోషం. ఎందుకంటే పెద్ద పెద్ద కాంట్రాక్టర్ నుంచి మన దగ్గర పనిచేస్తారు. 1.5%, 2% వాళ్ళు తీస్తారు. ఆ డబ్బు మనకి ఇస్తే మనకి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కరు కూడా ఆస్తులు ఉన్నాయి. మీరు కూడా దాంట్లో దృష్టి పెట్టుకొని ఈ వక్ఫ్ బోర్డు ఇన్స్టిట్యూట్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా డెవలప్ చేద్దామో ఆలోచన చేయండి. ఎందుకంటే ప్రభుత్వం కూడా తీసుకుని కొన్ని ఎంఎస్ఎం కార్యక్రమాలు కూడా చేయాలనుకుంటా ఉంది. చేస్తే మంచిదే. దానికి కూడా వ్యతిరేకత వస్తుంది. నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి అమ్మితే ఒక బాధ, ప్రైవేట్ వాళ్ళకి అమ్మలే. గుంటూరు ఆస్తి తీసుకొని ప్రభుత్వం తీసుకొని దాన్ని డెవలప్ చేసి దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఏదైతే అది కొనుక్కొని మనకు డబ్బులు ఇస్తామంటున్నారు. ఆడ మీరు 4 ఎకరాలు 5 ఎకరాలు పెట్టుకొని కమర్షియల్ చేసుకొని దాన్ని డెవలప్ చేసుకొని ప్రతి దానికి కూడా మనం రాజకీయాలు పెట్టి చేస్తే ఎట్లా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇక్కడ నేను చూడలేదు. ఆ రోజు పిలిచారు నాకు 4వ తేదీ అన్నారు కానీ నాకు 6వ తేదీ అనుకున్నాను. 4వ తేదీ రాలేకపోయినాను. ఇక్కడ చూసిన తర్వాత చాలా వెరీ హ్యాపీ టు సీ దిస్ ప్లేస్. ఎక్సలెంట్గా ఉంది. చాలా సంతోషం. అజీజ్ గారికి ఇంకా డెవలప్ చేయాలి. ఇదే కాదు చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, చాలా దర్గాలు. దాని మీద కూడా నిఘా పెట్టి మీరు డెవలప్ చేయండి. ప్రభుత్వం ఎంత ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. గతంలో 14-19 తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా నారాయణ గారు, మేయర్గా అజీజ్ గారు ఈ నగరంలో మైనారిటీల సంక్షేమం కోసం నగరమంతా ప్రజలకి రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా రోడ్లు, డ్రైన్లు, పార్కులు అనేక వసతులు కల్పించారు.
రెసిడెన్షియల్ స్కూల్ కూడా గతంలో శాంక్షన్ చేసి ఆ స్కూల్ కూడా నిర్మాణం పూర్తి చేయకుండా గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వదిలేశారు. ఈ దఫా స్థానిక శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా ఈ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి నారాయణ గారిని ఇక్కడ కట్టబోయే ఇంటర్నేషనల్ స్కూల్తో పాటు ఆ రెసిడెన్షియల్ స్కూల్ కూడా కంప్లీట్ చేయాలని కోరడం జరిగింది. దాని మీదట చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా మంత్రి నారాయణ గారు, మంత్రివర్యులు ఇన్ఛార్జి మంత్రివర్యులు ఫరూక్ గారు, కార్పొరేషన్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణంతో పాటుగా ఆ స్కూల్ని కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభించాం. దాన్ని పూర్తి చేసి 2 అక్కడ దాని పూర్తి పేరుందా అక్కడది గురుకుల పాఠశాల, ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ అబ్దుల్ కలాం ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణం 2 కూడా త్వరగానే నిర్మాణం పూర్తి చేసి అందిస్తారని చెప్పి తెలియజేస్తూ మేము ఈ వేదిక ద్వారా చైర్మన్ గారిని కోరుతున్న వక్ఫ్ బోర్డు చైర్మన్ని, అందుకే చెప్పాను నేను మన పెద్దన్న చంద్రమోహన్ అన్న అని అబ్దుల్ బాయ్ బాగానే చేస్తున్నానంటే మాకేం చేయలేదని చెప్పాను నేను. అటన్నా చెప్తే ఏదన్నా చేస్తాడని, మంత్రి గారేమో కొన్ని పనులు చేశాడు, నీకు చైర్మన్ పెట్టుకొని నా కాడికి ఎందుకు వస్తున్నావని మంత్రి గారు అడుగుతాడు. ఆయనేమో మీ మంత్రి ఉన్నాడు, మీరంతా సీనియర్లు ఆడకపో అని చెప్తున్నాడు చైర్మన్. ఇవన్నీ కుదరవు. ఇంకా నెల్లూరుతో పాటుగా ఇతర ప్రాంతాలన్నిటికి కూడా ఆయన వక్ఫ్ బోర్డు ఇన్ఛార్జి మంత్రివర్యులు ఇద్దరు కూడా మాకు అనేక షాదీ మంజిల్స్ పెండింగ్ ఉన్నాయి, మసీదులు ఉన్నాయి. ఈ జిల్లాలో గతంలో చాలా పనులు చేశాం. మీరిద్దరూ కలిసి నెల్లూరు జిల్లాలో మైనారిటీలకి సదుపాయాలు ఏర్పాటు చేసే దాంట్లో మాకు అందరికీ సహాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. జామియా మస్జిద్ యొక్క స్థలం ఇది, దేవుడి స్థలం ఇది. సో దీంట్లో కాపాడడం ఒకటే కాదు, వక్ఫ్ బోర్డు కానీ ప్రభుత్వం కానీ ఎవరు కానీ దీని పని ఏంటంటే ప్రజలకి దీని ద్వారా ఎలాగా సేవలు అందించగలుగుతాం, ప్రజలకి దీని ద్వారా పేదవాళ్ళు కావచ్చు, ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో అది ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంకో విధమైన సహాయం కావచ్చు. ఇది అనేక మంది వితంతులు ఉన్నారు. గతంలో ఇట్లాగ పెన్షన్స్ ఇచ్చేది లేదు కదా, ఇప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ వచ్చాయి ప్రభుత్వాలు. లేకపోతే ఇటువంటి ఆస్తుల నుంచి ఇన్కమ్ డిరైవ్ చేసి అనాథ బిడ్డలకు కావచ్చు, పెళ్లి కాని పిల్లలు కావచ్చు, వితంతులు కావచ్చు, ఎడ్యుకేషన్ కోసం వాడడం కోసమే ఈ అన్ని ఇన్స్టిట్యూషన్స్కి స్థలాలు ఇచ్చింది. అయితే అనేక సార్లు ఈ స్థలాన్ని ఇలాగ క్లీన్ చేశారు. ఎందుకు చేశారంటే లేఅవుట్ వేసుకోవడానికి, అమ్మేయడానికి. ఈసారి కానీ క్లీన్ చేస్తుంటే మళ్ళా అమ్మేస్తారేమో అనుకున్నారు ఇక్కడ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఎప్పుడు దేవుని స్థలం ప్రజలకు ఉపయోగిస్తారు అనేది చూడలేదు. గత ప్రభుత్వంలో కానీ వాళ్ళు ఇప్పుడు ఏంగానే ముందు అరుపులు కేకలు చేసింది వాళ్ళే. ఇవన్నీ చేస్తున్న దెబ్బకి ఈరోజు ముక్కు మీద ఏలేసుకున్నారు. ఈరోజు ఒకటే చెప్తున్నాం, ఈ యొక్క స్థలంలో నుంచి అరౌండ్ 5.5 acres లోపల ఎడ్యుకేషన్ కోసం ఇస్తున్నాము. ఈ ఎడ్యుకేషన్ కోసం కానీ మంత్రి నారాయణ గారు, అలాగనే స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారి యొక్క సహకారం, నారాయణ గారు వచ్చి సిఎస్ఆర్ ఫండ్స్ ఒక 20 కోట్లు దీనికి ఈ యొక్క స్కూల్ కోసం ఏర్పాటు చేస్తున్నారు. దగ్గర ఉండి ఆయనే, ఎందుకంటే ఆ స్కూల్స్ విద్య గురించి ఆయనకన్నా అనుభవం మాకెవరికి లేదు రాజకీయాల్లో, ఆయన ఉన్నారు కాబట్టి దీన్ని ఒక బ్యూటిఫుల్ స్కూల్ ఇక్కడ చుట్టుపక్కల ఉండే ప్రతి పేద బిడ్డ కానీ ఇక్కడ చదువుకునేటట్టు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో. అలాగనే రాబోయే రోజుల్లో ఇంకా ఎవరో పెద్దవాళ్ళు వస్తారు, దాతలు వస్తారు, లేదా ప్రభుత్వం నుంచి రెసిడెన్షియల్ బ్లాక్ కానీ కడతాం, హాస్టల్ కానీ ఫ్యూచర్లో. ఈరోజు ఈ యొక్క దీని డిజైన్స్ ఈ యొక్క అన్నీ కానీ తయారవుతున్నాయి. ఈ యొక్క సాయిల్ శాంపుల్స్ తీసుకెళ్ళున్నారు. నెక్స్ట్ వీక్ నుంచి దీని పనులు స్టార్ట్ చేస్తారు. త్వరగా మంత్రి గారి యొక్క ఆలోచన ఏంటంటే జూన్ జూలైలో ఎల్కేజీ నుంచి 5th క్లాస్ వరకు అడ్మిషన్స్ ఇచ్చేటట్టుగా చేయాలని మా యొక్క ప్రయాస, మా యొక్క టార్గెట్. దీనికి కానీ చాలామంది అడిగారు, చేయగలుగుతారా, చేయకపోతే ఏంది అని. ఏమవుద్ది, చెయ్యము, అప్పుడు అవ్వదు జూన్కి.
నెక్స్ట్ అవద్ది, మార్చికి అవద్ది. ఇప్పుడు ఏంది, ఎవరికి ఇబ్బంది? సో ఏది కానీ మంచి పని చేసేటప్పుడు దాంట్లో తప్పులు ఎతకడం కాదు, ఇంకేదైనా. నేను ఒకటే చెప్తున్నా, ఇది పార్టీలకి కాదు, ఇది దేవుడి స్థలము, ప్రజల కోసం, పేదవాళ్ళ కోసం చేస్తున్నాం. అందరూ భాగస్వామ్యం కాండి, రండి ఇక్కడ పనులు చేసేటప్పుడు రండి, మీరు కానీ భాగస్వామ్యం తీసుకోండి, పనులు చేయండి. ఇది సమాజం కోసం కడుతుండేది, రాజకీయాలు చేయొద్దండి ఎవరు. సో నాకు చాలా సంతోషంగా ఉంది మంత్రి గారు ఇక్కడ రావడం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఆయన నంద్యాలకి వెళ్ళిపోవాల్సింది, సమయం లేదన్నా ఇది చూడాలంటే ఈరోజు ఇక్కడ రావడం. అట్నే మా బోర్డు మెంబర్సు, అలాగనే కొత్తగా వచ్చిన CEO కానీ ఈరోజు వచ్చి చూడడం, దీన్ని తొందరగా చేస్తామని కానీ తెలియజేస్తున్నాం. ఈడ వక్ఫ్ బోర్డు స్థలం ఉంది 13 ఎకరాలు, మాకు ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత దాంట్లో 5 ఎకరాల్లో బ్యూటిఫుల్ స్కూల్, CSR ఫండ్లో 20 కోట్లు, మిగతా ఆ వాల్యుబుల్ సైట్స్ వాటన్నిటిని కూడా ఎట్ట యూటిలైజ్ చేసుకోవాలో అజీజ్ గారు ఆలోచిస్తున్నారు. అది స్టేట్ వైడ్గా ఇప్పుడు ఈరోజు అన్నదానం చేస్తే అటువంటివి స్టేట్లో ఎన్ని సెంటర్స్, 17 సెంటర్స్లో భక్తులకి నిత్యాన్నదాన కార్యక్రమం చేసేదానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. నేనేమంటానంటే దేంట్లో కూడా ఏ పదవి వచ్చినా దాంట్లో ఇన్నోవేటివ్ థింకింగ్, ఏ విధంగా దానికి మనం సర్వీస్ చేయగలము, పబ్లిక్ ఎట్ట ఉపయోగగలము అని ఆలోచించడమే రాజకీయ నాయకుడి లక్షణం. సరే, అజీజ్ గారు ఆ బాటలో నడుస్తున్నాడు. వక్ఫ్ బోర్డు చైర్మన్గా అందరికీ ఉపయోగపడే విధంగా దాన్ని ఆస్తులు కాపాడటంలో కానీ, దాన్ని వాల్యూ పెంచడంలో కానీ వీటన్నిటిని మేము చదువుతూ ఉన్నాం. సో ఇది ఒక మంచి ఇక్కడ స్కూల్ కానీ, ఆయన స్టేట్ లెవెల్లో 17 సెంటర్స్లో నిత్యాన్నదాన కార్యక్రమం, ఇట్లాంటి ఆలోచనలు నిజంగా చాలా సంతోషంగా ఉండే. ఇంకా స్పీడ్గా, ఫాస్ట్గా ఆయన ముందుకు పోయి, మంత్రి గారు, అదే శాఖ మంత్రి గారు మన ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఆయన ఆశీస్సులు ఉన్నాయి, మనకి ఇన్ఛార్జ్ మినిస్టర్. సో ఇద్దరు కలిసి ఈ ఆస్తులు కాపాడటం, వాటిని పబ్లిక్ యూటిలైజ్ చేయటం, ఆ విలువలు పెంచటం, ఇవన్నీ కూడా చాలా సంతోషకరమైన పరిణామాలు.